హాయ్ అండి. వెల్కమ్ టు కాంపిటేటివ్ మదర్ ఛానల్. అందరూ టెట్‌కి ఎలా ప్రిపేర్ అవుతున్నారు? బాగా ప్రిపేర్ అవుతున్నారా? నేను ఒక హౌస్ వైఫ్ అయ్యుండి ఫస్ట్ అటెంప్ట్‌లోనే టెట్ ఈజీగా ఎలా క్వాలిఫై అయ్యానో నేను ఫాలో అయిన స్ట్రాటజీని ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. నేను ఫస్ట్ ఎలా అంటే నాకు చాలా భయముండేది. టెట్ ఎలా చదవాలి? పాస్ మార్క్స్ వస్తాయా లేదా అని నాకు కూడా చాలా భయముండేది ఫస్ట్ టైమ్ కాబట్టి అప్పుడు. సో, నేనెలా ప్రిపేర్ అయ్యానంటే ఫస్ట్ ఎక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ తీసుకున్నాను. సోషల్ స్టడీస్ వాళ్ళకి ఎక్కువ వెయిట్ ఉన్న సబ్జెక్ట్ వచ్చేసి సోషలే కదండీ! సోషలే ఫస్ట్ చదివాను. సోషల్ కంటెంట్ చదివాను. 6థ్ నుండి 10థ్ క్లాస్ వరకు. అండ్ మెథడాలజీ అయితే చూడలేదు. ఎందుకంటే అందులో టర్మినాలజీ వర్డ్స్ తొందరగా అర్థం కాలేదు. సో, నేను మెథడాలజీ చదవలేదు. కంటెంట్ ఎక్కువ చదివాను టెట్‌కి. ఆ తర్వాత తెలుగు ప్రిపేర్ అయ్యాను బాగా. తెలుగులో మనం ఫోకస్ చేయాల్సిందల్లా ఎక్కువగా గ్రామర్ పార్ట్. ప్రతి లెసన్ వెనకాల కూడా గ్రామర్ పార్ట్ ఉంటుంది కదా! అది బాగా ప్రాక్టీస్ చేయండి. మంచి స్కోర్ వస్తుంది. ఎవ్రీ లెసన్ కూడా ప్రాక్టీస్ చేయండి. మనకు బుక్‌లో నుంచే వస్తాయి బిట్స్ అనేవి ఇంకెక్కడి నుంచి రావు. మీరు గ్రామర్ ఒకవేళ మీకు అర్థం కాకపోతే మీరు యూట్యూబ్‌లో క్లాసెస్ కూడా వినొచ్చు. కొన్ని క్లాసెస్ పెడతారు కదా! అవి వినొచ్చు బాగుంటాయి. నేనైతే అలాగే ప్రిపేర్ అయ్యాను. నాకు ఏదైనా అర్థం కాని గ్రామర్ పార్ట్ ఉంటే యూట్యూబ్‌లో చూసేదాన్ని. తర్వాత సైకాలజీ కూడా బాగా ప్రైవేట్ మెటీరియలే తీసుకున్నాను. నా దగ్గర బుక్ ఉంది కానీ, ఎందుకో భయమేసింది. ఇది ఇందులో నుంచి వస్తాయా రావా అని ఫస్ట్ అటెంప్ట్ కదా! సో, నేను ప్రైవేట్ ఆథర్ తీసుకొని చదివాను. మంచి స్కోరే వచ్చింది. మెథడాలజీ చదవలేదు దాంట్లో కూడా. నేను అన్ని సబ్జెక్ట్‌లు వచ్చేసి కంటెంటే చదివాను. ఫస్ట్ స్కోర్ చేయడానికి నా ఫోకస్ మొత్తం స్కోర్ ఎలా చేయాలనే దాని మీద ఉంది ఈజీగా. సో, నేను కంటెంట్ మీద ఫస్ట్ ఫోకస్ చేశాను. మెథడాలజీ చేయలేదు. ఇంకా ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ బుక్ నా దగ్గర లేదు. లాస్ట్ టెట్ ఒక 15 డేస్ ఉందనంగా తీసుకున్నాను మెటీరియల్. చదువుదామని ఓపెన్ చేశాను గానీ, నాకు ఏం అర్థం కాలేదు. మళ్ళీ అనిపిచ్చింది ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఇంకా ఇది నాకు రాదు. అనవసరంగా టైం వేస్ట్ అవుతుంది. ఇదేదో రివిజన్ మీదనే ఫోకస్ చేస్తే అయిపోతుందనేసి నేను చదివిన దాన్నే మళ్ళీ చదివాను తప్ప, ఈ మెథడాలజీ ఇంగ్లీష్ ఏమి చదవలేదు. నేను చదివిందల్లా సోషల్ కంటెంట్ మొత్తం 6-10థ్ క్లాస్ వరకు. అలాగే తెలుగు, వ్యాకరణం మీద ఎక్కువ ఫోకస్ చేశాను. అలాగే సైకాలజీ కూడా చదివానండి. ఇంగ్లీష్ అయితే చదవలేదు నిజంగా. కానీ ఓకే. మంచి మార్క్స్ వచ్చాయండి. ఫస్ట్ అటెంప్ట్‌లోనే నాకు 89 మార్క్స్ వచ్చాయి. ఒక హౌస్ వైఫ్ అయ్యుండి ఎలాంటి కోచింగ్ లేకుండా. సో, మీరు కూడా నా స్ట్రాటజీ నచ్చినట్లయితే ఫాలో అవ్వండి ఈ స్ట్రాటజీని. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.